స్వకీయ గురు అనుగ్రహంతో, స్వయం గురు అనుగ్రహంతో, స్వీయ గురు అనుగ్రహంతో నేను ఉన్నాను. పదాలు చూడండి. స్వనిర్ణయంతో, స్వబుద్ధి నిర్ణయంతో, స్వమనో నిర్ణయంతో ఉన్నాను. అంటే ఈ భాష ఉపయోగించేప్పుడు మామూలుగా ఎవరక్కడ నేనే ఉన్నాను, స్వయంగా ఉన్నాను. స్వయం దేహంతో ధర్మార్థ మోక్షాలని నేను అనుభవిస్తున్నాను. ఈ పదాలు ఎత్తడంలో ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే సహజంగా ఉన్న భాషనే సహజంగా మరల వాడితే బలపడుతుంది. నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, 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 నేను మనిషిని అని ఎన్నిసార్లు అంటాడు? అండవు. ఎందుకు? ఎవరు అక్కడ నేను మనిషిని మాట్లాడుతాను, జంతువుని కాదు. కంటబట్టి గుర్తించవచ్చు కదా. అలా కాకుండా జంతువులాగా మిమిక్రీ చేసి హలో హలో అంటుంటే మ్యావ్ 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 అంటే ఎవర్రా అక్కడ? ఆ మేకలు అరుస్తున్నాయి చూడరా, ఎవర్రా? లేదురా, నేను మిమిక్రీ చేశాను రా, నేనైతే మిమిక్రీ నేర్చుకుంటున్నాను. ఇవన్నీ ఏంటి? జంతు శబ్దాలు, పక్షి శబ్దాలు కావు కావు. అంటే మానవుడు తనకు అందుబాటులో ఉన్నటువంటి పక్షి జాతి, జంతు జాతుల్ని, మనుషుల యొక్క కంఠాలని అనుకరిస్తున్నాడు. ఎవరు? నేననే శబ్దంతో ఉన్న భావ పదార్థం, భావం పదార్థంతో ఉన్న శబ్దం విడగొట్టలేం కదా. అంటే ఈ విధంగా మిమిక్రీ చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి, ఒక వస్తువు ఉన్న చోట ఆ వస్తువుని తీయకుండా ఉన్న చోట ఇంకొక వస్తువుని పెట్టగలవా? ఓ శబ్దం ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం ఉచ్చరించే టైంలో ఆ శబ్దాన్ని తీసేసి ఉచ్చరించిందంతా పోవాలి. మళ్ళీ ఇంకో శబ్దం పెడతావా? ఎవరా అక్కడ అన్న? నా మాటలు వినబడుతున్నాయి లేదా ఇంట్లో? ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నారు, జాబు చెప్పబడితే ఎట్లాగా? అప్పుడు వస్తాయి. రాత్రి అంతా అందరం సరదాగా అయితే మీకు తెలుసు కదండి, ఆడుకున్నాం, అన్ని రకాలు చేస్తాం. ఇది న్యూ ఇయర్, అందరం బద్దకిచ్చి పడుకున్నామండి, ఏమనుకోవద్దండి. అలాగా సర్లే పద అంటారు. అంటే ఆవేశంలో కానీ కేకలు చూడండి, బాగా కేకలు వచ్చి తిట్టేదే. అరే నా కోపం రెచ్చగొట్టద్దు, నేను కోపంతో పిచ్చేవాడిని, చెంపు అవి నాశనం చేసేస్తా అంటాడు. అదే లోకం ముందు కోపం వస్తే భస్మం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ కోపంతో శపించిన వాళ్ళు ఉన్నారు, ప్రేమతో వరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ప్రేమతో శాపం ఇచ్చి అయితే నీకు ఉపయోగపడుతుంది అంటాడు. ప్రేమతో శాపం బయట ఇవ్వాల. అర్జునుడికి నపుంసకత్వంగా శాపం ఇచ్చింది కదా. ఎండ సభలో నృత్యం చేసిన ఆవిడ పేరు ఉంది. అది నీకు ఉపయోగపడుతుంది ఈ టైంలో. పాండవులు ఒక టైంలో ఉన్నప్పుడు బృహన్నరు అనే పేరుతో. అంటే ఇవన్నీ ఏంటి? అవన్నీ వెనకటి యొక్క జన్మల కారణాలు, ఆ పేర్లు, ఇవన్నీ చరిత్ర, రామాయణ భాగవతాలు ఎక్కువగా ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కాదుగా మనకి సబ్జెక్టు. అంటే నేను ఉన్నాను. నేనంటే ఏమిటి? నేను ఎలా ఉన్నాను? నేను ఎవడను? అరే నేను దేహాన్ని చెప్తూ మళ్ళీ నేను ఎవడనే ప్రశ్న ఏంటి? నేను దేహంగా ఉన్నాను. దేహం ఎలా ఉంది? తల, ముందు, కాలు, చేతులతో ఉంది, అణువులతో ఉన్నది, అత్యమందిరంతో ఉంది, సప్తధాతువులతో ఉంది, పంచకోశాలతో ఉంది, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణంతో ఉంది, ప్రాణశక్తితో ఉంది, జీవశక్తితో ఉంది. నేను ఉన్నాను. ఈ మొత్తం అన్నీ కలిపి, అన్ని లక్షణాలు కలిసి ప్రతిదీ కూడా సామూహికంగా ఉన్నదంతా కూడా దేహము. కేవలం సామూహికంగా ఉన్న ఈ యొక్క దేహము జడ పదార్థము, నేను అనేది జడ పదార్థము, మనసు జడ పదార్థము, బుద్ధి జడ పదార్థము, నిద్రాకాల మీకు జడ పదార్థము, పంచభూతాలు జడ పదార్థము, అంతా జడ పదార్థము అన్న. అంటే జడ పదార్థం అంతా ఎలా అయింది? తను తాను గ్రహించి నేను జడ పదార్థాన్ని, నేను గోడను, నేను నిద్రను, నేను సుఖుని, నేను దుఃఖుని, ఆ గుణాలు కానీ పదార్థం కానీ మాట్లాడుతున్నా. కెమెరా ఉంది, నువ్వు కెమెరా అని చెప్పి తయారు చేస్తే నువ్వు గుర్తిస్తున్నావు. నేను కెమెరా అని కరెక్ట్గా పెట్టుకో అని కెమెరా హెచ్చరిస్తుందా? నీడ ఉంది, మనిషి ఉన్నాడు, మనిషి నడుస్తుందా? నీడ మాట్లాడుతుందా? మనిషి మాట్లాడతారా? వ్యవజ్ఞానంలో మనిషి
వెళ్తే నీడ జాతరా ఈ పక్కన జాగ్రత్త యాక్సిడెంట్ అవుతుంది. నీడ మించి అనేకం పోతుంటాయి పక్కన పెద్ద నీడ వెళ్తుంటే. బస్సు కూడా వెళ్తాయి కదా దగ్గర ఉంటే, అయ్యో బస్సు కింద పడిపోయింది నా నీడ ఏడుస్తావా? నీడ వచ్చి నన్ను రక్షించ ఓ శరీరమా నన్ను రక్షించు ఓ మనసా అని అంటుందా? కానీ ఇవన్నీ జడ పదార్థాలు, గమనించినవి, గుర్తించినవి, తెలుసుకున్నవి, భావించేవి, శబ్దాలతో పేర్లు పెట్టేవి, వెలుతురు చీకట్లు అన్నీ సర్వం పదార్థమయమే, జడ పదార్థమయమే అని అనుకునేవాడిగా, గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, జ్ఞాపక లక్ష్యంతో, అవిభాజ్య పదార్థ లక్ష్యంతో, నిద్రాకాల మెరుకుతో, తీపి కళలతో, దుష్ట కళలతో, మంచి ప్రవర్తనతో, చెడ్డ ప్రవర్తనతో నేనే ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను.